హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే పిల్లల బ్రేక్‌ఫాస్ట్ కోసమైతే నేను పులిహోర అయితే చేశాను. బ్రేక్‌ఫాస్ట్ ఇంకా లంచ్ స్కూల్ అయితే ఫుల్ డేస్ కదా అని చెప్పి ఇంకా పులిహోరలాగా అయితే పెడుతున్నాను. నేను ఇదైతే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చూసి ట్రై చేశాను. నాలాగా మీరు ఈ మిస్టేక్ చేయొద్దు. అంటే మా పిల్లలకైతే నచ్చలేదు. ఎలా తయారు చేసుకుందాం అయితే చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిరపకాయ వేసి ఇంకా బాగా ఫ్రై చేయండి. తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకొని ఉన్న గుజ్జునైతే వేయాలి. వేసిన తర్వాత చిటికెడు అంతా పసుపు కలర్ కోసం. నెక్స్ట్ ఇందులో అయితే కారం కూడా ఆవిడ యాడ్ చేశారు. నేనైతే ఎప్పుడు కారం వేయను. ఈసారి అయితే బాగుంటుంది కదా అని ట్రై చేశాను. బట్ మా పిల్లలైతే అస్సలు తినలేదు. లాస్ట్ ఇంకా బెల్లం కూడా వేశారు అన్ని రుచులు సరిపోతాయని. నేను అలా కూడా ట్రై చేశాను. వర్కౌట్ అవ్వలేదు. ఇంకేముంది అంతా మగ్గిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకున్న రైస్‌ని వేసి కలిపేయండి. అంతే. బాయ్ బాయ్.